Welcome to HIP. I am Narasimha, Arithmetic faculty. This Sunday, N40 grand test examination, arithmetic part explanation. First question, the diameter of a circle is a side of a square. The ratio of the areas of the circle and square. ఒక వృత్తం యొక్క వ్యాసము చతురస్రం యొక్క భుజమునకు సమానం. వృత్తము మరియు చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి. ఓకేమా? సో ఇక్కడ మనకి వాట్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఏంటమ్మా మనకి సర్కిల్లో ఏంటమ్మా మనకు డయామీటర్. సో డయామీటర్ మీన్స్ ఏమవుతుందమ్మా మనకు ఈ టోటల్ ఏంటమ్మా వ్యాసం. సో దీని యొక్క వ్యాసం అంటే 1 డయామీటర్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియస్ మనకి 2r. అంటే దీని యొక్క వ్యాసము దేనికి సమానం అంటున్నాడమ్మా మనకి, దట్ ఈజ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే చతురస్రం యొక్క భుజానికి సమానం. చతురస్రం యొక్క భుజం ఏమనుకుంటాం మనం ఇక్కడ ఏ అనుకుంటాం. ఇప్పుడు దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేస్తామా, r:a ఫైండ్ అవుట్ చేస్తా. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి, సో r ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఏం లేకుంటే వాట్ ఇస్ దట్ 1. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2. సో వాట్ ఇస్ దట్ రేషియో ఆఫ్ ది రేడియస్ అండ్ సైడ్, వాట్ ఇస్ దట్ రేషియో 1:2. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటమ్మా మనకి వృత్తము మరియు చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి. సో వృత్తం యొక్క వైశాల్యము, నెక్స్ట్ ఏంటమ్మా చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి. సో వృత్తం యొక్క వైశాల్యం అంటే ఏంటమ్మా మనకి 5r². నెక్స్ట్ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా ఫార్ములా a². ఎస్, ఇప్పుడు r ఈక్వల్ టు ఎంతమ్మా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు 1 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 5 ఇంటే ఎంతమ్మా మనకి 1. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు అంటే 1². ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2² అంటే ఎంతమవుతుందమ్మా 4. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 5:4. సో వాట్ ఇస్ దట్ రేషియో ఆఫ్ ది, సో ఏంటమ్మా మనకి వృత్త వైశాల్యము మరియు చతురస్రం యొక్క వైశాల్యం మధ్య నిష్పత్తి ఎంతమ్మా మనకి 5:4. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఫస్ట్ వన్.